అమ్మా ఎంత రామసక్కని మొగోడే మదన మోహనుడు. తాత మరి ఇప్పుడు చెప్పు, జనాలు ఏమనుకుంటున్నారు ఆదిలాబాద్ జనాలు ఏమనుకున్నా తెలియదు కాక, ఏం తెలియదు. రాజకీయం నాకు పొలిటికల్ నాకు తెలియదు కాక. నువ్వేమన్నా వేరే అడుగు, నువ్వు రియల్ ఎస్టేట్ కూడా రోజు చెప్తాను. వ్యక్తిగతంగా రియల్ ఎస్టేట్ మాత్రం అడుగు చెప్తా. రియల్ ఎస్టేట్ పండుకుందా లేస్తుందా? అంతే వండుకున్నా, ఆరాము వండుకుంది. ఇప్పుడు పడుకున్నా. మరి నువ్వు జోలపాడ వాడుతున్నావా కూర్చున్నావా? వాడు అందుగురించి ఇక్కడ 15 రాకుంటున్నావు, కూకుంటున్నావు ఇక్కడ పని లేకనే. అది మాత్రం గది చెప్తా కానీ నాకు రాజకీయం తెలియదు. కంది శ్రీనివాసరెడ్డి ఎరికేనా నీకు? పేర్లు విన్నా అందరి. ఇది పెద్ద బిజినెస్ మ్యాన్ అట, వ్యాపారవేత్త అట. దగ్గర తెలియదు మనకు, అంటే ఎంత డీప్ గా తెలియదు. కంది శ్రీనివాసరెడ్డి తెలుసు, విన్నా. ఆయన ఏం పని చేస్తాడు, ఏంది ఏం కథ అనేది ఎరికేనా? పొలిటికల్ మనుషులు అలా అంతా. ఆయన ఏదో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్ట, నీ షోలో పడ్డాయా? విన్నా, అవి కూడా విన్నాను. అమ్మా ఇన్నా చెప్తున్నా. ఏమిన్నావు తాత? ఆయన చేసే సేవా కార్యక్రమాలు, రోజు అన్నదానం చేస్తున్నా చెప్పి తెలిసింది. అంటే మా దగ్గరకు వచ్చే లేబర్లు వాళ్ళు చెప్తారు, వాళ్ళు వచ్చిన వాళ్ళు. అమ్మో పని చేయించుకునే మగోడేమో ఈయనే ఆడపోయి లేబర్ మదనా సుందారి మదనా సుందారి మదనా మోహనుడికి మదనా సుందారి అర్జెంటు. అబ్బా నువ్వు బలేనా తాత, నాకు షేకండి. ఇప్పుడు ముసలాయన ఇక మొన్న బిగ్ బాస్ పోతిగా తాత అగ్ని పరీక్షకు చూసావా మగోనివి? నువ్వు చూడది, నువ్వు అది చూడవు. అగో గామెకు కూడా బిందు మాద కట ఇగో నా గొంగడి గచ్చు వాసనకు వచ్చిందట. అభిజిత్కు నవదీప్కు గచ్చు వాసనకు వచ్చిందట. అయితే ఇప్పుడు నర్సయ్య తాత గొంగడి నీకు కూడా గచ్చు వాసన కొడుతుందా? ఏం కొడతలేదు, నాకు నీ మీద అభిమానం పెరిగింది. ఇంకా చెప్తుండే అభిమానం పెరిగింది. ఇప్పుడు మంచి యాక్టివ్ పర్సన్ అట్లా ఉండాలా. చెప్తాదా? నీ పేరేం పేరు? అమ్మా ఈ కోయిల గడిదే ఉన్నట్టుంది కదా. ఇది ఇప్పుడు నీకంటే ఇదే గడిదానే కొడుతుంది. అన్ననే కానీ ఇప్పుడు ఆ కోయిల కంటే నువ్వే గట్టిదానివి. ఈ పెయి మీద బంగారం కనపడుతుంది, చేతికి కాడేము ఉంగరాలు కాదట. అయితే ఇలా మనకు 2000 పెట్టి ఖర్చు కూడా పెడుతుంది కోయిలాగా. మరి మొక్కజొన్న కంకులాంటివి, నాటు కోడాంటివి, మరి ఎట్ట పిల్లగా మగోడు పెట్టిడే పుల్లో. అమ్మా ఏం తెలియనోడు ఏ కాసి నాటు చేస్తే అన్ని తెలిసినోడు ఆ మాస నాటు చచ్చినాడంటే ఉంది కథ. చూసావా ఈ పిల్లగాని భాగవతం లోపల ఏమో దొరికానా? నీకు ఆకలి కాకుండా నేను ఔషధం పెడతా గాని నువ్వు తెచ్చుకున్న సతిపో నాకు వెచ్చిపో అన్నట్టుంది ఈ మగోని భాగవతం. మరి పట్నంకి వెళ్ళి బంజారాయిల్స్ ఎమ్మెల్యే కాలనీకి వెళ్ళి వచ్చిండు మా నర్సయ్య తాత. మరి షెడ్డో పాటు తాత సరే అని అంటలేడే. నువ్వు పెట్టు పెట్టకపో కానీ పెట్టేంత మాట్లాడుతున్నావా? ఇలా ఆమాసాని అడ్డగాలేసుడు మగోడు. అమ్మా నీకేదైనా చెడు జరుగుతుందని అన్నాడు కానీ వాళ్ళు వెనక ఖచ్చిటోళ్ళు గారు. అసలు నువ్వు ఆదిలాబాద్ కు వస్తే ఎవరిని అడుగుకోవాల్సిన అవసరం లేదు. చెట్టుకు సిప్తల పనులు ఉంటాయి, తెంపుకొని తినొచ్చు. మక్క చేనులు ఉంటాయి, కాల్చుకొని తినొచ్చు. అడవి తల్లి ఆదిలాబాద్ అంటే ఏంది? తాత మరి ఆదిలాబాద్ సంవత్సరాలు అంటారా? మరి రేపు స్థానిక సంస్థల గోల్మాల్ వ్యవహారం ఏమన్నా అటు ఇటు అయ్యి ఏమన్నా ఇదేనా? దేనికి తగ్గపాటు నడుస్తుంది, ఎవరి గాలి మోగుతుంది ఆదిలాబాద్ లా? ఈడ దాదాపుగా గాలి అంతా బీజేపీదే నడుస్తుంది. కంది సీన్ అన్న మంచోడే, ఆ కాంగ్రెస్ తోటి అతనికి మైనస్. ఉన్న రోజులు అతను కూడా ఫస్ట్ వచ్చినప్పుడు బీజేపీలో ఉండే, నేను సచ్చినా కూడా నాకు నా మీద జెండా బీజేపీదే కప్పమన్నాడు. తర్వాత ఒక 6 నెలలకు సంవత్సరానికి కాంగ్రెస్ లో పోయిండు. అతనికి ఆ కాంగ్రెస్ లో పోకుండా ఇండిపెండెంట్ గా ఉన్నవాడితే ఇలా విజయమాతందే ఉంటుండే. అంత మంచోడా? మంచోడు అంటే అతను సేవా కార్యక్రమాలు చేసిండు అప్పుడు ఎలక్షన్ కాకముందు. ఇప్పుడు గలత్ల కాంగ్రెస్ వచ్చింది. ఒకవేళ
ఆ గాలి కొంచెం దూరం దాకా ఉండే మా డిస్టిక్ లో బీజేపీ గాలి 4 సీట్లు ఎమ్మెల్యే బీజేపీ బీజేపీలు ఉంటే టికెట్ ఇయ్యరని పోయిర్రేమో మరి. పోయిండు కానీ రాగానే ఇవ్వరు కదా, సీనియర్ ఇస్తారు అన్న. ఇప్పుడు ఒకసారి గెలిస్తే మరి గెలిచినోడికి ఇస్తారు కదా ఎప్పుడు. ఇస్తారు కానీ ఇండిపెండెంట్ ఉంటే అయిపోమంటావు. ఇండిపెండెంట్ కానీ ఇంకా కొన్ని రోజులు ఆగి చూడనుండే ఒకటేసారి ఎమ్మెల్యే కావాలా ఎంపీ కావాలా ఇయ్యాల లండన్ నుంచి దిగాచంటే నాకు ఇది కావాలా అది కావాలంటే ఎవరు ఇస్తారు? ఇస్తారా? ఇండిపెండెంట్ ఉంటే ప్రజలు ఇస్తే ఆయన సేవా కార్యక్రమాలు ఎట్లా అనిపిస్తుంది తాత నీకు? బాగున్నాయి, పర్వాలేదు, సేవా కార్యక్రమాలు చేస్తాడు. జనాల నాలుకల మీద ఆయన పేరు నాట్యం ఆడుతుందా? ఆడుతున్నాయి కానీ ఇప్పుడు అతను వచ్చి మళ్ళా కాంగ్రెస్ కే ఓటేయి అంటాడు కదా. బాధ అంతా అక్కడనే ఉన్నది కదా. రేవంత్ రెడ్డి మంచోడే, రేవంత్ రెడ్డి చేసే కార్యక్రమాలు మంచోడే. అతను ఎన్నుకున్న వాళ్ళు అంతా ఊకే రాహుల్ గాంధీ దగ్గరకు పోవాలా, ఆడ పని కాదు, ఆడ అతని దగ్గర ఏమి లేదు. 15 ఏళ్ళ వాళ్ళ దగ్గర ఏమున్నది, కాంగ్రెస్ దగ్గర ఏమున్నది? ఒక్క స్టేట్ లా వచ్చిన ఓట్లు కూడా వాళ్ళకి వస్తలేవు. ఇంత పెద్ద పార్టీ 50, 60, 70 ఏళ్ళ పార్టీ కాంగ్రెస్ వస్తున్నాయా? రాహుల్ గాంధీ ముఖం చూసి ఎవరన్నా ఓట్లు వేస్తున్నారా? ఒక్క నిమిషం మరి కాంగ్రెస్ పార్టీ వల్ల రాదు ఇక కాంగ్రెస్ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు అంతా అవుటేనిగా ఇక్కడ నడుస్తున్నా. నువ్వు సెంట్రల్ లెవెల్ లా చూడు, నువ్వు మోదీ మానియా చూడు, మోదీ చెప్పి వేయడు. ఇప్పుడు రైల్వేలకు ఇంత అభివృద్ధి చేస్తున్నాడు, మనకు చెప్తున్నాడా? ఒక్కనాడన్న బడ్జెట్ లో ఆదిలాబాద్ కింద కేటాయిస్తున్నా అని చెప్తున్నాడా? కానీ ఆడ పోయ్యుడు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ లైన్ కంప్లీట్ అవుతున్నది. అమృత్ పథకం సెంట్రల్ చేసిండ్లు, స్టేట్ ఎవరు చేయలే, కేసీఆర్ చేయలే. ఈ డివైడర్, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీలు చేసింది, రోడ్లు చేసింది, పండించింది. జిఎస్టీ కింద మన దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడు, మనకే ఖర్చు చేస్తున్నాడు. తెలుగు గల్లతోనే బీజేపీ గెలుస్తుంది అన్న. నువ్వు 6 కిలోల రేషన్ బియ్యం ఇస్తే 5 కిలోలు ఆరు సబ్సిడీ అంతా మోడీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ భరించుకుంటున్నది. ఇలా పేరు పెట్టని మొన్న నిర్మలా సీతారామన్ సీదా చెప్పింది. ప్రతి రేషన్ షాప్ లో మా రేషన్ డీలర్ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, మోదీ పేరు ఫోటో పెట్టి పెట్టాలని చెప్పిండు. మరి సన్న బియ్యం ఇస్తున్నాడు, సన్న బియ్యం అదే రేటు ఉన్నాయి, దొడ్డు బియ్యం